మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం నేలమట్టం చేసింది. భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు చేపట్టారు. తమ్మిడిహెట్టి చెరువును కబ్జా చేసి నిర్మించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండటంతో హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ పూర్తిగా అయిపోయిందా, లేకపోతే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాధురి. హైదరాబాద్లో మరొకసారి హైడ్రా తన దూకుడైతే పెంచింది. ఇప్పుడు హీరో నాగార్జునకు సంబంధించిన మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ని పూర్తిగా హైడ్రా అధికారులు అయితే నేలమట్టం అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎన్ కన్వెన్షన్పై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్ కన్వెన్షన్కి సంబంధించి పూర్తి ఆధారాలతోని అదే బఫర్ జోన్లోని లేదా ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న 3.30 ఎకరాల్లోని ఈ ఎన్ కన్వెన్షన్ అయితే నిర్మించబడింది. ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్కి 2015 నుంచి కూడా ఎన్నో ఆరోపణలు అయితే వస్తున్నాయి. గతంలో కూడా ఈ ఎన్ కన్వెన్షన్ని ఇక్కడి నుంచి కూల్చివేయాలంటూ కూడా ఎంతోమంది ఫిర్యాదులు చేసినా సరే ఏదైతే అధికారులు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత హైడ్రా ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 2 రోజుల క్రితం ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకి సంబంధించి హైడ్రా అధికారులు దీనిపై పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ వచ్చేసి సుమారు 10 ఎకరాల్లో అయితే విస్తరణ అయితే ఉంది. ఈ 10 ఎకరాల్లోని 3.5 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో అయితే దీంట్లో ఈ భవనం నిర్మించడంతో ప్రస్తుతం అధికారులు అయితే పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. ముఖ్యంగా ఈ 3.5 ఎకరాలకు సంబంధించి 1.12 ఎకరాలు ఎఫ్టీఎల్లో అలాగే 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉండడంతో పూర్తిగా ఎన్ కన్వెన్షన్లో పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎన్3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ అయితే నిర్మించారు. ఎన్ కన్వెన్షన్ వ్యవస్థాపక సంబంధించి ముఖ్యంగా ఏదైతే హీరో నాగార్జున అయితే ఇందులో ఒక పార్ట్నర్గా అయితే ఉన్నారు. ముఖ్యంగా 10 ఎకరాల్లో అయితే ఎన్ కన్వెన్షన్ విస్తరణ చేస్తూ కూడా ఇక్కడైతే నిర్మాణాలు అయితే చేపట్టారు. ఇందులో 2,000-3,000 మంది కూర్చునేలాగా మెయిన్ హాల్ అయితే ఉంటుంది. 200 నుంచి 450 మంది సీట్లతో డైమండ్ హాల్ అయితే ఉంటుంది. 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో బనియన్ హాల్ అయితే ఉంటుంది. ముఖ్యంగా 2015లోని ఆగస్టు 20 నుంచి అయితే దీంట్లో పూర్తిగా కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఎంతోమంది ప్రముఖులు అలాగే వ్యాపారవేత్తలు సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో ఫంక్షన్స్ కూడా ఇదే ఎన్ కన్వెన్షన్ హాల్లో అయితే కొనసాగాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్ కన్వెన్షన్కి వచ్చేసి అక్కినేని నాగార్జున ఓనర్గా అయితే ఉంటారు. అలాగే మరొక పక్క నల్ల ప్రీతం రెడ్డి కూడా ఈ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఒక భాగస్వామిగా అయితే ఉన్నారు. గతంలో కూడా 2015 కూడా ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎన్ కన్వెన్షన్ కూడా ఎవరూ కూడా ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే చెరువుల కబ్జాలకు సంబంధించి పూర్తిగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మెయిన్ పాయింట్గా చూసుకున్నట్టయితే చెరువులు కాపాడేందుకు అక్కడ ఎవరైతే కబ్జాలు చేశారో వాటన్నిటిని కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 నుంచి 60 బిల్డింగ్ల వరకు కూడా నేలమట్టం అయితే చేశారు. ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉన్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే 169 చెరువు వరకు అయితే ఉంటాయి. ఇందులోని సుమారు 60% వరకు కూడా పూర్తిగా కబ్జాలు చేసి ఇక్కడ పూర్తిగా బిల్డింగ్లు అయితే కట్టడం జరిగింది. ఈ కట్టడాలను కూడా ఇప్పుడు జిహెచ్ఎం ఏదైతే హైడ్రా ఏర్పడిన తర్వాత ఏవి రంగనాథ్ హయాంలోని పూర్తిగా ఈ బిల్డింగ్లు అన్నీ కూడా నేలమట్టం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఈ తమ్ముడుకుంట చెరువుకు సంబంధించి ఇందులోనే 10 ఎకరాల వరకు కబ్జా అయింది. ఈ 10 ఎకరాల్లోని ఈ ఎన్ కన్వెన్షన్ అయితే నిర్మించారు. ఈ తమ్ముడుకుంట చెరువులోని ముఖ్యంగా 3.3 ఎకరాలు కబ్జా చేసి ఆ చెరువులోనైతే ఈ నిర్మాణం అయితే చేపట్టడంతో పూర్తిగా ఇప్పుడు ఆ ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం అయిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్ కన్వెన్షన్ ఒక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా దూకుడికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు.
అలాగే మరొక పక్క ఇప్పటివరకు కూడా ఈ ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్రతి నిర్మాణాలను కూడా ఖచ్చితంగా నేలమట్టం చేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క 2 రోజుల క్రితం కూడా జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి కూడా అది కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందంటూ దాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించే సమయంలో ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడంతో ప్రస్తుతం ఆ కూల్చివేత అయితే తాత్కాలికంగా ఆపారు. ముఖ్యంగా 99 జీవో ప్రకారం ఆ పత్రాలను పరిశీలించిన తర్వాత అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే అది కూడా కూల్చివేస్తామని కూడా ఇప్పటికే చెప్పారు. గత 10 ఏళ్లలోని హైదరాబాద్లోని సుమారు 169 చెరువులకు సంబంధించి 60% వరకు కూడా కబ్జాలకైతే గురైన ఈ కబ్జాలు గురి చేసి కూడా ముఖ్యంగా ఎత్తైన భవనాలు అయితే నిర్మించారు. ఇప్పుడు ఏదైతే హైడ్రా ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏవి రంగనాథ్ ఈ చెరువులకు సంబంధించి కాపాడే ప్రయత్నంలో పూర్తిగా ఇవన్నీ నేలమట్టం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు అయితే ప్రారంభమైనాయి. ప్రస్తుతం పూర్తిగా మన విజువల్స్లో చూడొచ్చు ఎన్ కన్వెన్షన్ అనేది పూర్తిగా పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. ఇప్పుడు ఏదైతే ఇలాంటి తరహాలోని ఇంకా ఎక్కడైనా ఇలాంటి చెరువులు కబ్జాలు ఉన్నా సరే కంపల్సరీ వాటిపై చర్యలు తీసుకుంటామండి ఇప్పటికీ కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా తెలిపారు. అలాగే మరొక పక్క ఏదైతే కొంతమంది అక్రమార్కులు కబ్జాదారులు కూడా మరొకసారి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు హైడ్రా ఏర్పడిన తర్వాత మరికొన్ని హైడ్రాకి సంబంధించి పోలీస్ స్టేషన్లు కూడా ఇప్పుడు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏర్పాటు చేసిన తర్వాత వాటికి వచ్చే కంప్లైంట్స్ ప్రకారం పూర్తిగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఒక్క నిర్మాణాన్ని కూడా అధికారులు అయితే కూల్చివేయనున్నారు. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్లోని ముఖ్యంగా 40 నుంచి 60 వరకు పెద్ద పెద్ద భవనాలని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న భవనాలని పూర్తిగా నేలమట్టం చేశారు. ఇదే తరహాలోని ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ మీద అంటే గతంలో 2015 నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ మీద ఎన్నో ఆరోపణలు అయితే వచ్చినాయి, ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే ఎన్ కన్వెన్షన్ ఇప్పటివరకు కూడా ఎవరు టచ్ చేయలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హైడ్రా ఏర్పడిన తర్వాత ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. ఎప్పుడైతే ఇప్పుడున్న మన సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలోని టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలోని ఈ ఎఫ్టీఎల్ బఫర్లోని చెరువుల్లో ఉన్న కబ్జాలకు సంబంధించి బిల్డింగులు కూడా నేలమట్టం చేయాలంటూ కూడా అప్పట్లోనే మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత వరుసగా ఏదైతే ఈ బఫర్ అలాగే ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం అవుతున్నాయి. ఇదే తరహాలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ కూడా దానిపై వచ్చిన ఆరోపణల మేరకు ఇప్పుడు పూర్తిగా నేలమట్టం అయితే జరిగింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.